నమస్తే సార్. నమస్తే. సార్ మనకి ఇంటికి చూస్తే వాస్తుకు సంబంధించి మీరు కొన్ని క్లారిటీ అయితే ఇస్తున్నారు సార్. సో ఇంటికి చెదలు పడుతూ ఉంటాయి. ఈ చెదలు పడటానికి కూడా మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు ఒకసారి వేడిగా చెప్పారు. అవును. సో ఒకసారి వీడియోలో కూడా అసలు చెదలు పట్టడానికి గల కారణం ఏంటి? అలాగే మనం ఈ మధ్య చూస్తే కనుక ఎలక్ట్రానిక్ వస్తువులు పేలుతున్నాయి. అవును. ఫ్రిడ్జ్‌లు అవ్వనియ్యండి, అలానే మనం చూస్తున్నాం ఏసీలు కూడా పేలుతున్నాయి ఈ మధ్య. సో అసలు వీటికి సంబంధించి కూడా ఏమన్నా ఉంటుందా? ఈ విషయాలన్నీ కూడా ఒకసారి క్లారిటీ ఇస్తారా? తప్పకుండా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం ఇక్కడే మన ఆఫీస్‌దే అనుకున్నాం. దాదాపు ఒక 20 ఇయర్స్ అయినా సరే గానీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇవి. అదే. సో ఇదెప్పుడు గానీ అంటే మనం ఇప్పుడు చూడండి ముస్లిం సోదరులలో అల్యూమినియం షీట్స్ తోటి వాళ్ళు ఎక్కువ కబోర్డ్స్ చేపించుకుంటారు. మనోళ్ళు ఏంటిది ఇక ఎక్కువ రోజులు ఉండాలి, బాగుండాలి, రాయల్టీ ఉండాలి అన్నట్టు టేక్ తోటి చేయిస్తారు. కానీ వాళ్ళలో కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే శని రాహు ఎగ్జాక్ట్ వీళ్ళ జాతకంలో బాగుంది అంటే ఈ టేక్ అనేది వాళ్ళకి తరతరాలుగా పనిచేస్తుంది. కానీ అదే వాళ్ళు నెగిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే చెదలు పట్టడం కానివ్వండి, తొందరగా పాడైపోవటం, లేదంటే అది ఏదో ఒక రకమైన ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది రెగ్యులర్గా. కానీ కొన్ని సందర్భాలు నేను చూశాను, కొంతమంది జాతకాలు కూడా చూసినప్పుడు వాళ్ళ అంత బాగానే ఉంది. శని బాగానే ఉన్నాడు, రాహు బాగానే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తులారాశిలో శని ఎప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడా అంటే గ్యారంటీ లేదు. అంటే తులారాశి ఉచ్చస్థితిలో ఉన్నాడు, శని యోగిస్తాడా అంటే అక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. ఎప్పుడు కానీ రాహు తర్వాత శని, ఇప్పుడు రాహు ఉండి సింహరాశిలో రాహు ఉండి ఇక్కడ తులారాశిలో కానీ శని ఉంటే రాహు తర్వాత శని నో రిజల్ట్. ఇది మన దగ్గర సూత్రం అనేది మన దగ్గర కాదు, ఇది మనం నేర్చుకుని నార్త్ ఇండియన్ నేను నేర్చుకుంది. సో అదే నీకు శని తర్వాత రాహు వచ్చాడా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మన వీడియో మళ్ళీ పెద్ద అయిపోతుంది. సో అట్లా వాళ్ళది చార్ట్ చూసినప్పుడు కూడా అనలైజ్ చేసినప్పుడు అంత బాగానే ఉంది, దశాంతర దశ కూడా బాగానే ఉంది. అయినా సరే ఎందుకు వీళ్ళకి ఇంట్లో జరుగుతుంది అంటే కొన్ని విధానాల్లో తాంత్రిక కట్లు వేయటం, క్షుద్ర పూజ అని చెప్పాను కానీ కొన్ని కట్లు వేయటం అనేది ఉంటుంది, బంధనం చేయటం, వాళ్ళ ఎదుగుదల కానివ్వండి. అది కూడా చేసే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ప్రతిదానికి ఇప్పుడు నేను అన్నాను ఒక ఏజ్ వరకు మనం కూడా కొంతమందికి కొన్ని చేసి ఇచ్చాం, అంటే చెడుకు కాదు మంచికి. సార్ మా హస్బెండ్ ఇట్లా మాట వినట్లేదు, న్యాయంగా నేను చూసుకుంటాను చేస్తానంటే చలమ్మ నీ మాట వినేలాగా ఏదన్నా మనం న్యాయంగా ఉంటేనే వాళ్ళ హరస్కోప్ చూస్తే అర్థమైపోతుంది కదా. అవును, హస్బెండ్ ఏమైనా ఇబ్బంది పెడుతుందా లేదంటే ఏమైనా మనకు అబద్ధం చెప్తుందా, హరస్కోప్ చెక్ చేస్తే ఓకే రైట్ ఫేర్, అప్పుడు చేసిద్దాం ఆమెకి ఏదైనా ఒక వస్తువు. సో అట్లా చేసేవాళ్ళు కూడా ఇప్పటికి ఉన్నారు కొంతమంది. వాళ్ళ ఎదుగుదల ఉండొద్దని చెప్పి ఆ సిమ్టమ్స్ ఎక్కడ నీకు కనపడేదంటే స్టార్టింగ్ నీ ఇంట్లో ఈ చెదలు పట్టడము, ఇంట్లో ఊరికేనే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇబ్బంది పెట్టడము. ఇప్పుడు కొంతమంది ఉంటారు మంచి బ్రాండ్ 15-20 lakhs పెట్టి ఒక కార్ తీసుకొస్తారు, ఆడింటిది ఏం కార్ ఏదో ఒక ఇబ్బంది పెడతారు. 100 కార్లు సేల్ అవుతే వాడు దరిద్రానికి వీడికే వస్తుంది ఆ కార్. ఎందుకు అంటే వాటి నడుస్తున్న దశ కావచ్చు, లేకంటే అది జరిగిన ప్రక్రియ కావచ్చు, ఏదైనా సరే ఇది ఇబ్బంది పెడుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఇంట్లో పెడుతున్నాయి అంటే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను నమ్మేయండి అనట్లే, మీ మీద ప్రయోగాలు అయిపోయి అని చెప్పి నేను చెప్పట్లే. ఫస్ట్ నీ హారోస్కోప్ చెక్ చేసుకో, ఎందుకు జరుగుతుంది ఇట్లా, ఇన్ని రోజుల నుంచి లేదు ఎందుకు ఇప్పుడు ఇలా జరిగింది అంటే ఫస్ట్ చెక్ చేసుకో. దశాంతర దశ ఇలా ఉంది, లేదు అది కూడా బాగుంది అంటే దెన్ ఎవరైనా తాంత్రిక విధానంలో చేసే వాళ్ళతో కలిస్తే అప్పుడు కొన్ని సిమ్టమ్స్ అడుగుతారు వాళ్ళు, ఇట్లా ఏమైనా జరుగుతుందమ్మా ఇంట్లో. ఊరికైనా ఇప్పుడు ఎట్లా లేడీస్ ఉంటారు ఇంట్లో, ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా జరిగింది అనుకో, మంచి పని చేసేటోళ్ళు ఉన్నట్టుండి డౌన్ అయిపోతారు, చిరాకు. మంచి పని చేసేది సార్ మా అమ్మాయి అంటే నీ రిలేటివ్స్లే అనుకో, ఈ అమ్మాయి బాగా పని చేసేది, మంచిగా చదువుకునేది, ఉన్నట్టుండి మొత్తం అన్నీ వదిలేసింది, అంటే బెడ్రూమ్లోనే ఉంటుంది, ఎవరితో మాట్లాడట్లేదు, మరి అదేంటిది. కొన్ని సందర్భాల్లో దశాంతర దశ, కొన్ని సందర్భాలలో ఎవరో పడక అట్లాంటి ప్రక్రియలు. ఇంకోటి అంటే చెదలు పడటానికి కూడా అలాగే లింక్ ఉంటుంది. ఫస్ట్ నెగిటివ్నెస్ నీకే వస్తుంది కదా, ఇంట్లో వస్తువుల మీదే ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత స్టెప్ బై స్టెప్ నీ మీదకి వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు నా ఇంట్లో ఎక్వేరియం ఉంది, నార్త్ వెస్ట్లో ఎక్వేరియం ఉంటుంది. సో అక్కడ దాంట్లో చేపలు ఇంట్లో ఎవరికైనా ఏమన్నా అయ్యేది ఉంటే ఆ చేపలలో 1-2 చనిపోతాయి. ఆ నెగిటివ్నెస్ వాళ్ళు తీసుకుంటారు అనమాట.
ఇప్పుడు మన ఇంట్లో కూడా భైరవుడు, ఇప్పుడు నా ఇంట్లో జర్మన్ షెపర్డ్ ఉంది. ఆ! ఇప్పుడు మా చిన్న పాపకి ఎప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఆమె అయిపోతుంది, ఎందుకంటే చిన్న పాప కనెక్టెడ్ ఆమె బాగా. ఓకే. సో ఏదైనా ప్రక్రియలు మన మీద డైరెక్ట్ ఫస్ట్ అటాక్ సింటమ్స్ ఇస్తాయి. కొన్ని సింటమ్స్ ఇంట్లో ఇట్లా జరగటం, ఊరికేనే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇప్పుడు పేలుతున్నాయి అన్నావు, అవును. ఇన్ని రోజుల నుంచి నేను ఇప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీలో నువ్వు చూసావు, ఢిల్లీలో ఎక్కువ జరిగాయి. అవును. మళ్ళీ జరిగినాయని లేడీస్ హాస్టల్, హాస్టల్‌లో. ఓకే. ఆ లేడీస్ హాస్టల్లో లేదంటే కాలేజ్ అకామిడేషను, లేదంటే వాళ్ళు లేడీస్దే ఎక్కువ జరిగింది. ఇప్పుడు మనకు బంజారా హిల్స్ ఇక్కడ కూడా ఆ జరిగిన డేట్ చూడు, చంద్రుడు రిలేటెడ్ ఉంటుంది. ఓకే. అంటే ఇయర్ కూడా 2026 అనేది కూడా రవి సంఖ్య మొత్తం కూడితే. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగటం కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు మనం వీడియోలో ఒక కలర్ థెరపీలో మనం డిస్కస్ చేసాం. అవును. ఎన్టీఆర్ గారు అంతలా ఉన్నప్పుడు అంత బండి బుల్లెట్ సింహాద్రిలో ఆయన ఓన్ బుల్లెట్ నడిపి అంత స్టంట్లు చేసి అంత చేసినా కానీ ఎందుకు జరిగింది మరి? అది మన లాజిక్, మనం దాన్ని కనుక్కున్న చెప్పాం కదా లాజిక్. అవును. ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ అనేది జూపిటర్ ఓకే. గురువు, అంటే 12 గురువు అంటాం ఫ్యాట్. ఆ జూపిటర్ని ఎప్పుడైతే రాంగ్ టైంలో ఆయన తీసేసాడు, ఫ్యాట్ తీసేసి స్లిమ్ అయ్యారు. మళ్ళీ ఒక కలర్ చెప్పాను నేను, ఆ కలర్ కూడా వేయటం మళ్ళీ రిపీటెడ్లీ ఇప్పటిదాకా ఆ కలర్ ముట్టుకోలే ఆయన. సో ఇవన్నీ కనెక్టెడ్ ఉంటాయి దశాంతర దశలలో. లేదనుకుంటే ఏదన్నా మన దృష్టి కావచ్చు, నరదృష్టికి కావచ్చు, లేదంటే ఇట్లా ఎవరైనా వ్యక్తులు మనకి పడని వాళ్ళు. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు నా పేరు ఉంది అగ్నేష్ అమిత్ రాజ్, ఇది వ్యవహార నామం, జన్మనామం వేరే. ఆ జన్మనామం నా బయట వాళ్ళకి తెలియదు. నేనేం చేస్తా, నా కుటుంబ సభ్యులకు తెలుసు, నా అమ్మ నాన్నకి, మా అత్త మామకి, వీళ్ళకి తెలుసు. సో జనరల్గా మనం పేరు నక్షత్రం మీద పెట్టేస్తాం. అప్పుడు ఇట్లాంటి ప్రక్రియలు ఏమైనా జరిగినా సరే కానీ 100% ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఓకే. సో అక్కడ కూడా ఏంటంటే ఒక పొటెన్షియల్ నెంబర్ ఒక్కటే కాదనమాట, నేమ్కి ఆ నక్షత్ర కలయిక అలయన్స్ అనేది జరగాలి. అప్పుడు నీకు ఇలాంటి నెగిటివిటీ ఏది చేసినా సరే కానీ నీ మీదకి రాదు. ఇప్పుడు ఏదో మంత్రాలు తంత్రాలు ఉన్నాయి ఇప్పుడు, కానీ అందరూ చేసేవాళ్ళు ఉన్నారంటే లేరు. కొంతమంది ఉన్నారు, ఉన్నోళ్ళు కూడా జనజీవన సంస్థలకు రారు. వాళ్ళు ఓన్లీ విఐపి సర్వీసెస్ పెద్ద పెద్ద వాళ్ళకి చేస్తేనే వాళ్ళు ఉంటారు తప్ప, ఇప్పుడు నేను కామన్ పర్సన్ నాకు వచ్చి చేయరా బాగుపడి చేయడం. సో ఇదేంటంటే సిమ్టమ్స్ నీకు ఇంట్లో, నీకు ఒక ఐటమ్, ఇప్పుడు నువ్వు కొత్త మొబైల్ కొన్ని రోజులు వాడుకున్నావు ఒక శాంసంగ్ మొబైల్ వాడినావు అనుకో, సడన్గా నువ్వు యాపిల్ తీసుకురాగానే ఇదేదో తగ్గ కింద పడిపోడు, పలిగిపోడు, ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అట్లా మరి? కొన్ని సందర్భాల్లో ఏమవుతాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, నీ మీద తంత్ర పీడ లేదు, ఏం లేదు, నీ మీద అంతా దశాంతర దశ కూడా బాగానే ఉంది. కొన్ని బ్రాండ్స్ కూడా పడవు నీకు, ఆ బ్రాండ్స్ కూడా నువ్వు ఇన్వైట్ చేయటం వల్ల అది కూడా దెబ్బ పడుతుంది. ఓకే, అలా కూడా ఉంటుందా? 100%. అంటే మనకి ఆ బ్రాండ్ పడుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది? అదే మనం చూడాలి, టెస్ట్ చేయాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ అందరూ అంటే స్టార్టింగ్ లెటర్ బట్టా లేకపోతే కంప్లీట్ నేమ్ బట్టా? కంపెనీ నేమ్. ఇప్పుడు మా వాడు బాగా, ఇప్పుడు నా బుల్లెట్ ఉంది బ్లూ కలర్, అయితే వాడు చూసి మామ నేను కూడా బుల్లెట్ తీసుకుంటారా, అది ఏది అంటే వద్దురా నీకు సెట్ కాదురా బుల్లెట్, బ్రాండ్ అనేది సెట్ కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేవాడు. వీళ్ళాడు పట్టించుకోలే. ఇది ఇదే ఉంటుంది, మనం అందరికి చెప్పగలుగుతాం, వచ్చేటోళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి, ఈ దోస్తులకి ఇంటోళ్ళకి చెప్పలేము, పట్టించుకోరాలి. సో ఆయన ఏం చేశాడు, ఇవి చెప్పింది వినలేదు, టక్కున వెళ్ళి బుల్లెట్ తీసుకున్నాడు. ఎగ్జాక్ట్ 28 days తర్వాత వెహికల్ యాక్సిడెంట్, ఆ బుల్లెట్ పనికి రాకుండా పోయింది. ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ మమ్మీకి చెప్పా ఒక చిన్న రెమెడీ, ఇప్పుడు ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఒక రెమెడీ, యాక్సిడెంట్ ఇట్లాంటివి జరగకుండా, అట్లాంటి ఏం జరగకుండా సింపుల్ ఇంట్లో ఉన్న వస్తువుతోటి ఒక రెమెడీ. ఒకటి సిల్క్, ఎల్లో కలర్ సిల్క్ క్లాత్ ఒకటి తీసుకోండి, దాంట్లో కొంచెం బాస్మతి రైస్ వేయండి, కొంచెం కుంకుమ పువ్వు వేయండి, ఒక ₹1 కాయిన్ వేసేయండి. అది కారా బైక్ అయితేనేమో ముందు దాంట్లో పెట్టేయండి, కార్ అయితేనేమో ఏదైనా డాష్ బోర్డ్లో పెట్టేయండి. అది ఎవ్రీ మంత్కి ఒకసారి మారుస్తూ ఉండండి. అప్పుడు అట్లాంటి వాహన దుర్ఘటనలు ఏమైనా ఉన్నా సరే కానీ ఆ నెగిటివిటీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ లాజిక్ అడగవచ్చు, దీంట్లో ఏముంది గురుగారు, ఇది పెడితే వాడికి యాక్సిడెంట్ కాకుండా ఎట్లుంటుంది అని కూడా డౌట్ వస్తుంది ప్రేక్షకులకి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏం తీసుకుంటున్నా, ఎల్లో సిల్క్ క్లాత్, ఇది బృహస్పతి, అంటే కర్కాటక రాశిలో ఇచ్చే ఫలితాన్ని బుద్ధిని ఇస్తాడు నీకు. గురువు ఏంటి బుద్ధి, ఆగ్రా బాబు మెల్ల వాడు అది వస్తుండే కొంచెం నువ్వు స్పీడ్ తక్కువ చేసుకో. ఈయన బాస్మతి రైస్ ఏంటిది, శుక్రుడు చంద్రుడు, మా అమ్మ నాన్న కొనిచ్చారు, దీని వాల్యూ ఏంటి అని వాడికి తెలియాలి. ఇప్పుడు వాడు కొనుక్కుంటే వాడికి తెలుస్తుంది, లేదా అమ్మ నాన్న ఇప్పిస్తే ఇష్టం వచ్చినట్టు ఉన్నారు కదా, వాళ్ళు రిపేర్ అయితే యాక్సిడెంట్ అయితే వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ ₹1 కాయిన్. మళ్ళీ ఇక్కడ ఏంటిది శని, సో ఆగు, తొందరపడకు,
ఆ ఉరుకులాటని తక్కువ చేస్తారు. ఇంత లాజిక్ ఉంటుంది దీంట్లో. అది పెట్టాల్సింది ఇక్కడ డాష్ బోర్డ్లో పెట్టేసి అప్పుడు వాడికి ఆ తొందరపాటు తగ్గి కొంచెం నిదానంగా డ్రైవ్ చేయటం కానీ ఇది కానీ జరుగుతుంది. ఓకే. ఇంకోటి ఇప్పుడు మరి సరే గురుగారు ఇట్లా జరిగింది, మరి ఇట్లా ఇంట్లో మరి మాకు కూడా ఇట్లా సిమ్టమ్స్ తెలుస్తున్నాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాయి, సో దానికి ఏంటిది ఏమైనా రెమెడీ ఉందా అంటే సింపుల్ ఒకటైతే 6 months కన్నా 3 months కన్నా ఒక్కసారి తీసుకొస్తే ఒక పావురాన్ని తీసుకొచ్చి ఇంట్లో మొత్తం తిప్పండి. ఇంట్లోనే ఒక 3 rounds కానీ అట్లా తిప్పేయాలి. అంటే ఈశాన్యం నుంచి మెల్లగా తిప్పుకుంటూ నీ బెడ్రూమ్ అవి మొత్తం కూడా ఒక 3 rounds తిరగండి. తిరిగేసి దాన్ని తీసుకెళ్ళి దక్షిణం వైపు వదిలేయండి. అదే 10 acre పావురం అలా దొరకదు కదా, చార్మినార్ దగ్గర దొరుకుతుంది. సిటీలో అయితే చార్మినార్ అంటే కొనుక్కొని తీసుకొని వచ్చి ఒక ఇంట్లో మొత్తం అలా తిప్పాలి. అంటే నీకు ఏదైతే పీడ ఉందో నువ్వు అనుకో, అది దీన్ని వదిలిపించేస్తున్నా, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అన్న భావనతోటి తీసుకెళ్ళి నువ్వు దక్షిణ దిశకు వదలాలి. అది 10 acre నీకు సంబంధం లేదు. నువ్వేంటంటే దక్షిణ దిశ ముఖంగా ఉండి వదిలే. అది తూర్పు పోతుందా ఎటు పోతుందా నీకు సంబంధం లేదు. అది 3 months 6 months ఒకసారి చేస్తే ఆ నెగిటివిటీ ఏది ఉన్నా సరే కానీ క్లియర్ అయిపోతుంది. ఇది ఫస్ట్. సెకండ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బాగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు కొనంగానే కూడా ఇప్పుడు ఓవెన్ కానీ ఇలాంటివి ఊరికే పాడైపోతూ ఉంటాయి. పేర్లటమే కాకుండా ఊరికే కొన్ని రోజులకి ఇది అయిపోతూ ఉంటాయి. అవును. సో దానికి ఏంటంటే ఒకసారి హెరోస్కోప్ అయితే చెక్ చేయండి. ఓకే. సెకండ్ రెమెడీ ఏంటంటే ఆంజనేయ స్వామి గుడిలో ఒక పద్ధతిలో దీపం పెట్టాలి. ఎలా గురుగారు? ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి రాగి తీగ, ఒక రాగి తీగ తీసుకోండి, ₹1 బిల్ల తీసుకోండి. మంచిగా అనుకోండి, ఇది ఏదైతే మనం వస్తువు కార్ తెచ్చుకున్నామా, ఓవెన్ తెచ్చుకున్నామా, చిమ్మి తెచ్చుకున్నామా, సంథింగ్ ఏదో ఒకటి నాకు బాగుండాలి, ఇక్కడ నా వస్తువు నాకు ఉండాలి తండ్రి, నాకు రక్ష, ఎలాంటి ఇబ్బంది జరగవద్దు అని చెప్పి కోరుకొని ఆంజనేయ స్వామి గుళ్ళో దక్షిణ దిశ లేదంటే నైరుతులు. మళ్ళీ మనం ఇంట్లో నైరుతులు దీపం పెట్టొద్దు, ఇది రెమెడీ గుళ్ళో. అవును. సో గుళ్ళో నైరుతి భాగాన నువ్వు మంచిగా ఆ రాగి తీగ ఏదైతే ఉందో దాంట్లో వేయి, కొంచెం ₹1 కాయిన్ దాంట్లో వేసి మంచి నెయ్యితో దీపం పెట్టు. అక్కడ ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టాల్సింది జిలేబీ, బెల్లంతో చేసిన జిలేబీ నైవేద్యం పెట్టు. అక్కడ ఉన్నలో పంచే, మళ్ళీ నువ్వు తీసుకోకు. అట్లా నువ్వు ఇది రిపీటెడ్లీ కంటిన్యూ చేసుకుంటూ ఉంటే నీకు ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో పాటు ఇంకోటి, ఎప్పుడు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు నువ్వు ఒక పని చేయి. ఈస్ట్ సైడ్ ఏంటంటే మన ఈ ధన్వంతరి దేవతది అయితే మనం ఆల్రెడీ ఒక పెయింటింగ్ చెప్పాము, ధన్వంతరి దేవతది. సో నువ్వేం చేయాలంటే ఆ ఈస్ట్ సైడ్ మంచిగా, మనం ఇంతకుముందు నార్త్కి పెట్టాం, మనం మంచి ఇట్లా ఏమంటాం కొండల్లో మధ్యలో నుంచి ఇట్లా బాగా సూర్యభగవాన్ ఇట్లా ఉదయిస్తున్నట్టు ఒకటి ప్రింట్ తీసుకోండి, అది ఈస్ట్ వాల్కి పెట్టండి. అది ఈస్ట్ వాల్కి పెట్టుకుంటే ఆటోమేటిక్ ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో అది న్యూట్రల్ అయిపోతుంది. అది మీరు అంటే మళ్ళీ ఎన్ని ఇంచులు అది అంటే మీ చాయిస్, 6x6, 9x9 ఎనీథింగ్, అది అక్కడ పెట్టుకుంటే మనకి ఇంటికి ఒకటి సేఫ్టీ. ఇంకోటి మీరు సౌత్కి ఏం చేయాలంటే, ఇప్పుడు ఇవాళ రేపు అయితే నా ఇంటికి వస్తే తెలుస్తుంది నా క్లయింట్స్కి, ఎందుకంటే నేను చెప్పేది ఏదో మొత్తం నేను రీసెర్చ్ చేసి చెప్తా. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్స్ది నేను కూడా ఇబ్బంది పడ్డా, కార్ తోటి కానీ ఇంట్లో ఐటమ్స్ కానీ. సో నువ్వేం చేయాలంటే ఒకటి క్లాక్, ఒక వాచ్, ఇవాళ వుడ్ దొరుకుతున్నాయి, వుడ్ రిలేటెడ్ మంచి, ఆ వుడ్ది ఏదన్నా మంచిది నీ డిజైన్ నీ చాయిస్. వుడ్ క్లాక్ వుడ్ దొరుకుతుంది ఇవాళ రేపు, డిజైన్ మంచి చాలా దీన్ని దొరుకుతున్నాయి. అదొకటి తీసుకొచ్చి వెనస్డే రోజు కుదిరితే వెనస్డే రోజు కొనుక్కో, 12 లోపు కొని తీసుకొచ్చి సౌత్ వాల్కి సెంటర్ చేసి పెట్టాయి. అంటే ఆగ్నేయానికి నైరుతికి సెంటర్ పాయింట్లు పెట్టేసాయి. అప్పుడు ఇప్పుడు చెక్క ఏంటి, మళ్ళీ రాహుని ఎక్కడ పెడుతున్నావు అంటే కుజుడికి శనికి సెంటర్లో, సో ఆయన స్థానం అది. సో అక్కడ పెట్టడం వల్ల ఆయన ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఎలాంటి ఇబ్బంది పెట్టాడు. సో అది పెట్టుకోవచ్చు, దానికి ఏమి పూజలు గీజలు ఏమి అవసరం లేదు. ఈ సింపుల్ రెమెడీ చేసుకుంటే ఎంతో 500,000 రూపీస్ దొరుకుతుండొచ్చు. అది తెచ్చి పెట్టేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఈ సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళ జాతకం చూడకపోయినా ఇప్పుడు మన దగ్గరికి క్లయింట్ వస్తారు కదా, వాళ్ళని చూడగానే కొంతమంది అర్థమైపోతుంది వాళ్ళ ఫేస్లో ఉన్న ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి ఏదైనా చేశారు, ప్రక్రియ జరిగింది, సీరియస్గా ఉంది అంటే మన దగ్గర అడుగు పెట్టగానే తెలుస్తుంది.
ఇప్పుడు దానికి తగ్గట్టు నేను చెప్తా. ఒకవేళ మీరు చేసుకుని ఉంటే మీరే చేసుకోండి. మ్యాక్సిమం అయితే వాళ్ళకి చేతి పెడతా. ఓకే. ఎందుకంటే నీ బాధ ఎంత పడుతుందో నీకు తెలుస్తుంది. అంతే. కాబట్టి ఇది ఉంది అంటే ఆ పలానా దగ్గర ఇట్లా పోయి ఇట్లా చేసేసుకో, ఇట్లా జలప్రవాహం చేసి ఏదో ఒకటి చెప్తా. ఇక సివియర్గా ఉంది వాళ్ళు చేసుకుంటే కాదు అన్నప్పుడు మనం టేకప్ చేస్తాం. అవును. సో అట్లా వాళ్ళు ఎప్పుడు తెలుస్తుంది పాపం, తిరిగి తిరిగి వస్తారు నా దగ్గరికి. అదే. ఎక్కడెక్కడికో వెళ్ళి మేము అక్కడికి వెళ్ళాం గురుగారు, ఎక్కడ 30,000 కట్టాం, ఇక్కడ 20,000 కట్టాం అంటాడు. మరి ఏమైనా సొల్యూషన్ దొరికిందా అంటే ఏం లేదు గురుగారు. అప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా అసలు నేమ్ ఎట్లా ఉంది, న్యూమరాలజికల్గా ఎట్లా సైన్ చేస్తున్నావు నువ్వు, ఎన్ని లెటర్స్ సైన్ చేస్తున్నావు, అది ఒకసారి నాకు రాసి చూపిమంట. అది చూస్తాం, దాంట్లో డిఫెక్ట్ లేదు, రైట్. నీ నేమ్ మొత్తం ఎట్లా ఉంది, అది అది డిఫెక్ట్ లేదు, ఓకే. చార్ట్ అది చూసి ఓకే రైట్ ఇది కూడా. అప్పుడు 4th మనం ఫైనల్ చేస్తాం. ఏదో రాగానే నీకు ఏదో పట్టేసింది, నీకు అది చేయాలి, నీకు ఈ హోమం చేయాలి, ఈ దానం చేయాలంటే అట్లేం ఉండదు. ఫస్ట్ వాళ్ళకి రెక్టిఫై, వాళ్ళని స్కాన్ చేసి రెక్టిఫై చేసుకుంటే అప్పుడు ఓకే సొల్యూషన్ ఎక్కడి నుంచి ఇవ్వచ్చు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంట్లో ఇదే చెదలు పడుతుంది, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, లేదంటే నా అమ్మాయి ఇట్లా ఉన్నట్టుండి ఇట్లా చిరాకు చేస్తుంది అంటే దాన్ని కేర్లెస్గా తీసుకోకండి. ఒకసారి మంచి ఎక్స్పర్ట్ని కలవండి. ఏంటి సార్ ఇది మేము చేసుకుంటే ఏమైనా అవుతుందా, లేదంటే మీరు ఏమైనా చేయగలుగుతారా, మాకేమైనా ఇవ్వగలుగుతారా. సో ఇలాంటిది ఏదున్నా మంచి ఎక్స్పర్ట్ని కలిసారు అంటే వాళ్ళు దాన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే న్యూట్రల్ చేయొచ్చు. ఇక మళ్ళీ ఎక్స్ట్రీమ్ అయిపోతే మళ్ళీ దానికి మనం ఖర్చు కానీ ఎక్కువ అయిపోతుంది. అందుకనే స్టార్టింగ్ స్టేజ్లో ఇట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే తెలుసుకోండి, దానికి సంబంధించిన నివారణ చేసుకున్నట్టయితే తప్పకుండా 100% దాని నుంచి విముక్తి పొందొచ్చు మనం. సో విన్నారు కదా. సో మన మీద ఏవైనా నెగిటివ్ అంటే తాంత్రిక ప్రక్రియలు ఏమైనా జరిగినా కూడా వాటిని ఎలా తెలుసుకోవచ్చు, ఇంట్లో ఇలాంటివి సిమ్టమ్స్ కనుక చూస్తే అలా జరిగినట్లు కూడా మనం అనుకోవచ్చు అని అయితే సార్ ఒకసారి చెప్తున్నారు కదా. ఇలాంటివి ఎవరైనా ఈ సిమ్టమ్స్ చూస్తున్నారు, ఒక్కసారి మీ చార్ట్ కనుక చూపించుకుంటే ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అని కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఉన్నాయో లేవో కూడా క్లియర్గా చెప్తారు. సో అనవసరమైన వాటికైతే సార్ ఏమీ చెప్పరు. సో ఒక్కసారి స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకోండి. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.